స్కిల్స్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ హ్యావ్. సో ఈ స్కిల్స్ మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఉండాలి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అవేంటో చూసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ వన్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉండాల్సిందే. సో నువ్వు 1-to-1 కన్వర్జేషన్ చేయడం నీకు బాగా రావాలి. యూ హ్యావ్ టు టాక్ క్లారిటీలీ, క్లియర్లీ. సో నీ ఒపీనియన్స్ని నువ్వు క్లియర్గా అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కమ్యూనికేషన్ అనేది నీకు ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నుంచి నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది నీకు ఉపయోగపడుతుంది. సో ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. సో దానికి వాడు చెక్ చేసేది నువ్వు పేరేంటి, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఏ కాలేజ్లో చదువుకున్నావు, నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు, ఇవి చూడడానికి కాదు. నీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు, నీ థాట్స్ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అనేది వాడు చూస్తాడు. అంతేగాని నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు, నువ్వే కాలేజ్ చదువుకున్నావు, నీ పర్సెంటేజ్ అంతా, ఇవి చూడడానికి కాదు. ఓకే, అవి చూడడానికి అవన్నీ నీ రెజ్యూమ్లో ఉంటాయి కాబట్టి అవసరం లేదు. అడిగి టు నో యువర్ కమ్యూనికేషన్, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనేది తెలియడానికి నీకు ఆ క్వశ్చన్ అడుగుతాడు. ఒక 2 minutes ఏదో మాట్లాడచ్చు నాకు అది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. సో పబ్లిక్లో నువ్వు మాట్లాడగలగాలి. ఒక 10 మంది నీ ముందుంటే నువ్వు మాట్లాడగలగాలి. సో అలాంటి స్కిల్స్ నీకు ఉండాలి. ఇలాంటి నీ ప్రెజెంటేషన్ చేసినప్పుడు, లేదా నీ కాలేజ్ లేదా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్లో మాట్లాడడం కావచ్చు, లేదా నీకు జాబ్ వచ్చిన తర్వాత టీమ్తో మాట్లాడాలి కదా, సో టీమ్తో కమ్యూనికేట్ చేయాలి కదా. సో దానికోసం నీకు ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయి. సో యూ హ్యావ్ టు లెర్న్. సో పబ్లిక్లో మాట్లాడడానికి ట్రై చేయండి, 10 మందితో మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ మీ కాలేజ్లో ఏమైనా ఈ ప్రెజెంటేషన్స్ కావచ్చు, లేకపోతే ఏమంటారు వాటిని, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమైనా అయినప్పుడు డిబేట్లు ఉంటాయి. సో వాటిలో పార్టిసిపేట్ చేయండి. లేదంటే స్పీచెస్ ఇవ్వండి మీ కాలేజ్లో ఏమైనా ఈవెంట్ అయినప్పుడు. సో అలాంటి వాటి వల్ల నీకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ నీకు ఆ స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. సో అది పోతే నీకు రేపు పొద్దున జాబ్ వచ్చిన తర్వాత నీకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. సో గ్రూప్ డిస్కషన్లో 10 మందితో నువ్వు మాట్లాడాల్సి ఉంటుంది. సో అప్పుడు నీకు అది బాగా యూజ్ అవుతుంది. సో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ బేసిక్ కోడింగ్. సో బేసిక్ కోడింగ్ నేర్చుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్ అది. సో మీరు ఒకవేళ కాలేజ్ అయిపోయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ సైడ్, ఇట్స్ ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటే సో బేసిక్ కోడింగ్ అనేది నేర్చుకోండి కాలేజ్లో. బేసిక్ అని కాదు, కొంచెం ఎక్కువ నేర్చుకున్నా పర్లేదు. సో బట్ అట్లీస్ట్ బేసిక్ కోడింగ్ అని మీకు తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ రెజ్యూమ్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్. సో కొంతమందికి రెజ్యూమ్ తయారు చేయడం కూడా తెలియదు. సో వాళ్ళు కాలేజ్ రిలీవ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి బేసిక్ రెజ్యూమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలియదు, ఏం ఇంక్లూడ్ చేయాలో తెలియదు, ఎలాంటి పాయింట్స్ మెన్షన్ చేయాలో తెలియదు, అసలు అది ఏ సాఫ్ట్వేర్లో క్రియేట్ చేయాలో కూడా తెలియదు, ఏ యాప్లో ఏ సాఫ్ట్వేర్లో క్రియేట్ చేయాలో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. సో అలా మీరు ఉండకూడదంటే ఆ రెజ్యూమ్ ఎలా తయారు చేసుకోవాలి, దాంట్లో ఏ పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి, ఎలా దాన్ని మనం అట్రాక్టివ్గా చూపించగలగాలి, అవన్నీ తెలుసుకోండి. ఫస్ట్ నుంచి అయితే కాలేజ్ ఉన్నప్పుడు తెలుసుకోండి, ఎప్పుడో చూద్దాం అనే తర్వాత కదా అన్నట్టుగా వదిలేకుండా ఫస్ట్ నుంచి అది తెలుసుకోండి. సో దట్ కెన్ హెల్ప్ యూ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్వ్యూ స్కిల్స్. సో ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి కాలేజ్ ఉన్నప్పుడు ఇంప్రూవ్ చేసుకోండి. లైక్ ఒక 4-5 మెంబర్స్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ మీరే కలిసి మాట్లాడుకోండి. లైక్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, లైక్ మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ప్యాటర్న్ అనేది ఒక ఐడియా వచ్చిన తర్వాత మీకు మీరే మాక్ ఇంటర్వ్యూస్ చేసుకోండి, మీకు మీరే క్వశ్చన్లు అడుక్కోండి. ఓకే, మీ ఫ్రెండ్సే అక్కడ ఒక 3 మెంబర్స్లా కూర్చుంటారు, బోర్డు మెంబర్స్ లాగా మీరు వెళ్ళి కూర్చుంటారు. సో వాళ్ళు ఆ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఆన్సర్స్ ఇస్తారు. సో ఇలా ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా జస్ట్ సరదాగా ఫ్రెండ్స్తో సరదాగా అయిపోతుంది. సో నీకు ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఓకే, సో ఇంటర్వ్యూ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, వాడు ఏ క్వశ్చన్ అడిగితే దానికి మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఉంటాయి చాలా. సో అవన్నీ తెలుసుకోండి, కాలేజ్ ఉన్నప్పుడే తెలుసుకోండి. తర్వాత నీకు చాలా యూజ్ అవుతుంది, నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. సో సపోజ్ ఇప్పుడు నువ్వు కాలేజ్ ఉన్నప్పుడే నీకు ఆ మాక్ ఇంటర్వ్యూస్, నీ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఇంటర్వ్యూస్ అలాంటివి చేసినప్పుడు నీకు అలవాటు అయి ఉంటుంది. కాబట్టి నువ్వు రేపు పొద్దున రియల్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే నీకు భయం అయ్యేది. ఓకే, సో అది నాకు జస్ట్ నార్మల్ మాక్ ఇంటర్వ్యూ లాగా నీకు అనిపిస్తుంది. లేదు అలా కాకుండా డైరెక్ట్ నువ్వు ఇంటర్వ్యూలోకి దిగావు అనుకో, మెయిన్ ఇంటర్వ్యూలోకి, సో నీకు చాలా భయం వేస్తుంది, చాలా మంది నర్వస్ అయిపోతుంటారు, వణికిపోతుంటారు. సో అది ఉండకూడదంటే నీకు ఫస్ట్ ప్రాక్టీస్ అవసరం. సో కాలేజ్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి నీ ఫ్రెండ్స్తో. ఓకే, వాళ్ళే బోర్డు మెంబర్స్లో కూర్చుంటారు, నువ్వు స్టూడెంట్ లాగా వెళ్తావు, కూర్చుంటావు, వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, ఆన్సర్లు చెప్తారు. తర్వాత నువ్వు ఒక బోర్డు మెంబర్ అవుతావు, నీ ముందు నీ ఫ్రెండ్ కూర్చుంటాడు, నువ్వు క్వశ్చన్లు అడుగుతావు, వాళ్ళు ఆన్సర్లు చెప్తారు. సో ఇలా ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అది. అండ్ నెక్స్ట్ వన్ లీడర్షిప్ అండ్ టీమ్ వర్క్. సో ఈ లీడర్షిప్ అండ్ టీమ్ వర్క్ క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున నువ్వు జాబ్ వచ్చిన తర్వాత నీ టీంతో నువ్వు ఎలా పనిచేస్తున్నావు, నీ టీంతో నువ్వు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నావు, నీ టీంతో నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు, ఇవన్నీ తెలుసుకోవడానికి టీం వర్క్ చాలా అవసరం. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా అవసరం. రేపు పొద్దున్న టీఎల్ కానీ, లేదా నీ కింద ఒక 10 మంది వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఎలా నువ్వు కమ్యూనికేట్ చేస్తావు, వాళ్ళతో ఎలా మాట్లాడతావు, వాళ్ళకి వర్క్ ఎలా ఎక్స్చేంజ్ చేస్తావు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, అవన్నీ నేర్చుకోండి. సో ఈ లీడర్షిప్ క్వాలిటీస్, టీం వర్క్ క్వాలిటీస్ నేర్చుకోవాలంటే నీ కాలేజ్లో ఈవెంట్స్ జరుగుతుంటాయి. సో అవి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం కావచ్చు, ఆ ఈవెంట్ నువ్వు మేనేజ్ చేయడం కావచ్చు, లేదా అక్కడ ఉండే ఆ టీచర్స్ని, ఆ స్టూడెంట్స్ని వాళ్ళందరూ మేనేజ్ చేయడం కావచ్చు. ఒకవేళ స్పోర్ట్స్ మీట్ అయితే ఆ స్పోర్ట్స్ మీట్స్ని నువ్వు మేనేజ్ చేయడం కావచ్చు. సో ఆ గేమ్స్ అన్నింటిని నువ్వు ఒక పద్ధతిలో అరేంజ్ చేసి వాటిని కండక్ట్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ నీకు టీమ్ మేనేజ్మెంట్, లేకపోతే టీమ్ వర్క్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి వీటి వల్ల. సో నువ్వు కాలేజ్ ఉన్నప్పుడు ఇవి డెవలప్ చేసుకుంటే తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో తర్వాత నీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో దీస్ ఆర్ ద స్కిల్స్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ లెర్న్ ఇన్ యువర్ కాలేజ్ ఓన్లీ. సో తర్వాత నేర్చుకుంటాను, కాలేజ్ అయిపోయిన తర్వాత చూద్దాంలే, అప్పుడు కదా 4th ఇయర్లో చూద్దాంలే, 4th ఇయర్లో మనం ప్రాజెక్ట్ చేస్తాం కదా, 4th ఇయర్లో మనం ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతాం కదా, అప్పుడు చూద్దాంలే అనుకుంటే అప్పుడు చూసినట్టే ఉంటుంది. సో ఇప్పుడు నుంచి నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటే అప్పుడు నీకు ప్రాక్టీస్ అయిపోద్ది, అలవాటు అయిపోద్ది, అసలు నీకు భయం లేదు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఇప్పుడు చెప్పిన పాయింట్లో నీకు ఒక పాయింట్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.